నన్ను నమ్మి కావలి ప్రజానీకం ఓటేశారు. నమ్మిన వ్యక్తిని వమ్ము చేయకూడదు. నమ్మిన వ్యక్తి కోసం మనం పనిచేయాలి. అందుకే ఈ 18 నెలల నుంచి కూడా నా వ్యాపార సామ్రాజ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టా. ఒక రకంగా చెప్పాలంటే నా ఫ్యామిలీ లైఫ్ను కూడా పక్కన పెట్టా. కావలే నా ఫ్యామిలీ అయింది. కావలి ఉండే ప్రజానీకమే నా సోదరులు, నా సోదరిమణులు అయ్యారు. ఒకప్పుడు నేను ఎంత ఎంజాయ్గా ఉండేవాడినో ఈరోజు అంత కష్టాన్ని అనుభవిస్తున్నా. అంటే ఇది సుఖంలో కష్టమో, కష్టంలో సుఖమో తెలీదు. ఉదయం నిద్ర లేచి స్నానం చేసిన దగ్గర నుంచి పొనుకునేంత వరకు అలుపెరగని యోధుడిలాగా మీకోసం నేను పనిచేస్తున్నా. ఈ స్ఫూర్తి నాకు చంద్రబాబు నాయుడు. మేము మీటింగుల్లో ఆయన చూస్తే ఆయన కూడా సీట్లో కూర్చున్న కాడి నుంచి 6 గంటలు కూడా కదలకుండా ఒక రివ్యూ తర్వాత రెండో రివ్యూ తర్వాత మూడో రివ్యూ, ఇట్లా రివ్యూలు చేసి ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నాడు. ఆయనతో ఆగల 43 ఏళ్ల కుర్రోడు లోకేష్ బాబు, నాకంటే 16 ఏళ్ల చిన్నోడు. కానీ ఈ రోజున ఆయన కూడా అదే రూట్లోకి వచ్చాడు. నిరంతరం ఆంధ్రప్రదేశ్ అని 43 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి విలాసాలు, కుటుంబాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి తన జీవితాన్ని అర్పిస్తుంటే అన్ని అనిపించిన మనం అర్పించలేమా అని నేను ఈరోజు ఈ 18 నెలల నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కావలి నియోజకవర్గం కోసం నా జీవితాన్ని నేను పణంగా పెట్టానన్న విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా.